చల్లగా. అన్విత కాసిల కాసిరులే ఒల కాసిగురా కొల సిగ్గెనకా. మీకు మీ ఫేవరెట్ గాడ్? కృష్ణుడు ప్లస్ గోదాదేవి, రంగనాయక స్వామి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు నీ ముందుకు రావాలి? కృష్ణుడా, రంగనాయక స్వామి? రంగనాయక స్వామి, గోదాదేవి, కృష్ణుడు, ముగ్గురు రావాలా? ముగ్గురు నీ ముందుకు రావాలి. నీ ముందుకు వస్తే ఏమడుతావు వాళ్ళతో? లేకపోతే ఏమైనా ఆడుకుంటావు వాళ్ళతో? ఏం ఆడుకుంటా? గేమ్స్ ఆడతా. ఏం గేమ్స్? మంచి గేమ్స్ ఆడతా. అదే ఆ మంచి గేమ్స్ ఏంటో చెప్పు మాకు కూడా. నాకు తెలీదు వాళ్ళు ఏం గేమ్స్ ఆడతారో. నాకేం మరి వాళ్ళకి తెలిసిన ఆ గేమ్స్ కి రూల్స్ నీకు తెలియాలి కదా. వాళ్ళు చెప్తారు కదా. అది నీకు అర్థమైపోతుందా? ఇప్పుడు నీకంటూ ఒక గేమ్స్ అంటూ ఉంటాయి కదా, నువ్వు ఆడుకుంటావు కదా నీ ఫ్రెండ్స్తో, మీ అన్నయ్యతో, మీ మమ్మీతో, నాన్నతో. అలాంటివి ఏమైనా వాళ్ళకి నేర్పిస్తావా? లూడో. ఈ లూడో ఆ కాలంలో వాళ్ళు ఆడేవాళ్ళేమో, వాళ్ళకి తెలిసి ఉంటుంది రూల్స్. అవునా? కదా, పాచికలు. మనకి మాయాబజార్లో కూడా ఉంది ఇది. తర్వాత భారతంలో కదా, ఇది శకుని మామ ఆడేవారు ఇది కదా. సో వాళ్ళకి తెలుసు ఈ గేమ్. సో సూపర్, వెరీ గుడ్. ఆ గేమ్ అడుగుందరు కానీ నలుగురును. నీ పాట వివరాలు? నేను ఇప్పుడు పాడబోయే పాట మధుర మీనాక్షి చిత్రం, అర్జున్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి, మహిని మహిమ గల మీనాక్షి కాశీలో విశాలాక్షి. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి, మహిని మహిమ గల మీనాక్షి కాశీలో విశాలాక్షి. రాజి మల్లల గుమగుమల జావని, జాజి మల్లల గుమగుమల జావలి, లేత సిక్కుల సరిగమల జాబిలి. అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి, వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదాన, హిమగిరి చిలక శివగిరి చిలక అవతలు చిలక దిగిరావా. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి, మహిని మహిమ గల మీనాక్షి కాశీలో విశాలాక్షి. శృంగారం వాగైనది ఆ వాగే వైగైనది, ముడిపెట్టేరైనది విడిపోతే నీరైనది. భరతనాట్య సంభరిత నర్తని కూచిపూడిలో తగతిమిత, విశ్వనాథుని కవీరా తమిళ మహిళల వలపు కథ. మనసే మధురే కొలువైన తల్లి మా మీనాక్షి, ఎదలో యమునై పొంగేటి ప్రేమకి నీ సాక్షి. వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదాన, హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా. అష్టోత్తరం చదివించే సొగసున్నది, సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది.
చిలక స్వరములు చిలక కరమున చిలక కలదానా హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా మధుర మధుర ధర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమ గల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల ఘుమ ఘుమల జావలి లేత సిక్కుల సరిగమల జాబిలి అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలగాల హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా మధుర మధుర ధర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమ గల మీనాక్షి కాశీలో విశాలాక్షి సునీత గారు మీరు మాట్లాడతారు. చిలకలా అన్నావు అక్కడ గమక. ఎంత క్యూట్ గా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. నేను ఫస్ట్ భయపడ్డా, నీ ఫోకస్ ఏమో ముక్కెర మీద ఉంది. ముక్కెర లేకపోతే ఇవాళ పర్టికులర్లీ నువ్వు మీనాక్షి అమ్మవారిలో కనిపిస్తుంది. నిజంగానే మీనాక్షి మీనాక్షి బుజ్జి మీనాక్షి అమ్మవారిని చూస్తున్నట్టే ఉన్నావు. థ్యాంక్ యూ మ్యామ్. ఒక జస్ట్ గ్రీన్ కలరే లేదంతే. సో ఈ చిలకలు ఉన్నాయి కదా, వరముల చిలక స్వరముల చిలక కరమున చిలక కలదన. తరమున అన్నావా కరమున అన్నావా? కరమున. కరెక్ట్, ఫ్యాంటాస్టిక్. హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా. నీకు ఈ చిలకల్లో డిఫరెన్స్ తెలుసా? ఇంట్లో చెప్పారా నాన్నగారు? అంటే వరములు చిలక అంటే వరములు చిలక ఏంటి చిలక? ఏమో అంటే ఏంటో ఓకే, మరి కరము అంటే ఏంటి? కరము అంటే కూడా తెలీదు. కరము అంటే చెయ్యి, చేతిలో చిలక ఉంటుంది మీనాక్షి అమ్మవారికి. ఇవి తెలుసుకుంటే భలే ఉంటుంది, మజా వస్తుంది. తెలుసుకో ఇవన్నీ. ఓకే, ఓకే చాలా చక్కగా పాడావు. చాలా కష్టమైన పాట, డూయట్. బ్రెత్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుందన్న. థ్యాంక్ యూ మ్యామ్. చక్కగా పాడావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. అన్విత, నీ నమస్తే సార్. శక్తికి మించిన పాట పాడావు. కొంచెం దమ్మది కూడా చాలా అవసరమైనటువంటి పాట ఇది. బట్ చక్కగా మేనేజ్ చేసావు. మేనేజ్ చేయడం అన్నది ఇందులో కరెక్ట్ వర్డ్. తర్వాత కరము అంటే చెయ్యి అని చెప్పారు. కరము అంటే అయినటువంటిది అని కూడా మీనింగ్ ఉంది. నువ్వు పాడిన పాట మా చెవులకి ఆనందకరముగా ఉంది, సంతోషకరంగా ఉంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అన్విత, నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగా పాడావు, ఇంకా బాగా పాడాలి నాన్న, ఇంకా బాగా పాడాలి. చాలా చాలా గొప్ప పాట ఇది, చాలా గొప్ప పాట. వేటూరి గారు ఎంతో అద్వితీయంగా రాసిన పాట ఇది, చాలా గొప్ప పాట. హైదరాబాద్లో అన్న ఒక అక్క తమ్ముళ్ళు ఉంటారు, కవలలు. అక్క తమ్ముడు. అక్క మధురైలోని ఒక తమిళ అబ్బాయిని ప్రేమిస్తే ఈ తమ్ముడు వెళ్ళి వాళ్లకు అత్తామామలకు అక్క గొప్పతనం గురించి చెప్పాలి. ఇది సందర్భం. ఆ సందర్భంలో వేటూరి గారు రాసిన పాట ఇది. అందుకోసమే మధుర మధురతర మీనాక్షి అంటే మధురం కన్నా మధురమైన మీనాక్షి. ఇక్కడ మధురం అనే అర్థం వస్తుంది, తీయదనం అనే ఒక అర్థం వస్తుంది. మహిని మహిమగల, భూమిలో మహిమగల, జాజి మల్లెల గుమగుమల జావళి. జావళి అంటే ఏంటంటే కర్ణాటక సంగీతంలో శృంగార ప్రధానమైన సాహిత్య ప్రక్రియ. జావళిని సుబ్రహ్మణ్య అయ్యరు, శ్రీనివాస అయ్యంగారు అనే తమిళ రచయితలు తెలుగులో రాశారు. అంటే తెలుగు మీద అంత మమకారం, అంత పట్టు, తెలుగు భాష మీద అంత ఇష్టంతో వాళ్ళు జావళీలు రాశారు. అంటే తెలుగుకి తమిళానికి సంబంధం గురించి చెప్తున్నారు వేటూరి గారు. అట్లాగే జాజి మల్లెలు. మల్లెలు అంటే ఏంటంటే మధురై మల్లెలకు ప్రసిద్ధి అన్నమాట. అట్లాగే మల్లిగై మానవర్ అంటారనమాట, మధురైని మల్లిగై మానగర్ అంటారు. ఆ పేరు ఉంది మధురైకి. తర్వాత శృంగారం వాగైనది, ఆ వాగే వైఘైనది, ముడిపెట్టే ఏరైనది, విడిపోతే నీరైనది, విశ్వనాథుని ఏకవీర ఆ తమిళ మహిళల వలపు కథ. వైఘైనది ఆధారంగా, వైఘైనది ఒడ్డున విశ్వనాథ గారు ఏకవీర అనే నవలను రాశారు. అంటే ఆ ఒడ్డును నేపథ్యంగా తీసుకొని ఆ కథ అక్కడే పుడుతుంది, అక్కడే ముగిసిపోతుంది. స్నేహితుడి భార్య తన ప్రియురాలయ్యి, తన ప్రియురాల స్నేహితుడి భార్య అయ్యి, ఈ విషయం నలుగురికి తెలియకుండా ఒక ఆడే 4 స్తంభాల ఆటే ఏకవీర.
మొత్తం ఆ ఒడ్డునే కథ సాగుతుంది. అక్కడే జీవితాలు మలుపు తిరుగుతాయి, అక్కడే విషాదం, అక్కడే ఎడబాటు. ఈ ఎడబాటు చూసి ఆ వైగైనది నీరవుతుంది. అందుకోసమే శృంగారం వాగైనది, ఆ వాగే వైగైనది. అట్లాగే చివర్లో, ఈ నవల చివర్లో కూచిపూడి భాగవతులాడే ఘట్టం కీలక ఘట్టం అంటారు. అందుకోసమే భరతనాట్య సంభరత నర్తని కూచిపూడిలో తగదిమితం అన్నారు. ఇంత లోతు పెట్టి రాశారు వేటూరి గారు. అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది. అక్క అందం గురించి వాళ్ళకి చెప్పాలంటే, తన తోబుట్టు అందం గురించి చెప్పాలంటే ఎలా చెప్పాలి? అష్టోత్తరం చదివే సొగసు, నీరాజను వర్పించే మనసుని, అలాంటి ఉత్తమమైన ఉదాత్తమైన పదాలు మాత్రమే ఎంచుకున్నారు వేటూరి గారు. అంటే 1000 ఏళ్ల సాహిత్య చరిత్ర తెలిసిన వేటూరి గారు మొత్తం సాహిత్య చరిత్రనంతా కూడా కాచి వడబోసి కాసి ముడివేసి గురిచూసి మనకేసి విసిరేసిన సుధా రాశి ఈ పాట. ఈ పాట గురించి ఇంకా కొన్ని వివరాలు పవన్ సంతోష్ అనే వ్యక్తి యూట్యూబ్లో చెప్పారు. చాలామంది యూట్యూబ్లో ఇంకా మంచి మంచి వ్యాఖ్యానాలు చేశారు. వీలుంటే వినండి.